హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, దాంట్లో 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది దాని కంటిన్యూయేషన్ వీడియో. ఫస్ట్ ఇంతకుముందు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. దాంట్లో ఐఎన్సీ సెషన్స్ ఇంపార్టెంట్ సెషన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా కవర్ చేశాను ఆ దాంట్లో. ఇప్పుడు ఈ వీడియోలో 16th క్వశ్చన్ నుంచి చూద్దాం. 1 minute. Who is known as the father of Indian unrest? Answer is Balagangadhar Tilak. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఏమంటారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సుభాష్ చంద్రబోస్ 2 స్లోగన్స్ ఇస్తారు కదా, ఏవేవి? చలో ఢిల్లీ, జై హింద్. ఇంకొకటి గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఒక స్లోగన్ ఇస్తారనమాట. గోపాలకృష్ణ గోఖలే 1905 ఐఎన్సీ సెషన్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కూడా స్థాపిస్తాడనమాట గోపాలకృష్ణ గోఖలే. అండ్ గోపాలకృష్ణ గోఖలే ఎవరి యొక్క పొలిటికల్ టీచర్? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. In which section did the INC demanded Purna Swaraj? 1929 లాహోర్ సెషన్. దీనికి ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు? జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ కరాచీ సెక్షన్కి ఎవరు ఉంటారు? వల్లభాయ్ పటేల్. కోల్కత్తా 1928లో మోతీలాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. లక్నో సెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లోనే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలిసిపోతారనమాట. ఇక్కడ ఈ లక్నో 1969 సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు? ఏసి మజ్ముదార్. 18th క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ డ్యూరింగ్ ద కరాచీ సెషన్ 1931 విచ్ పాస్డ్ ద రెజల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఇందాకనే మనం ఆప్షన్లో డిస్కస్ చేసాం కదా, ఎవరు? వల్లభాయ్ పటేల్. ఎప్పుడు జరుగుతుంది? 1931 కరాచీ సెషన్. మహాత్మా గాంధీ ఒక్కటే ఒక ఐఎన్సీ సెషన్కి ప్రెసిడెంట్గా ఉంటారనమాట, 1924. జవహర్లాల్ నెహ్రూ 1929కు ఉంటారు, 1936, 1937 అండ్ 1946 అండ్ 1951 to 54 మధ్యలో కూడా ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉంటారనమాట జవహర్లాల్ నెహ్రూ. సుభాష్ చంద్రబోస్ 1938 అండ్ 1939 ఈ 2 ఐఎన్సీ సెషన్స్కి ప్రెసిడెంట్గా సుభాష్ చంద్రబోస్ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన 2 స్లోగన్స్ ఏంటి? చలో ఢిల్లీ, జై హింద్. ఇంకోటి ఏంది? గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఐఎన్సీ సెషన్ వేర్ గాంధీజీ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వాజ్? ఇందాకనే చెప్పానుగా 1924. ఇది ఒక్క ఐఎన్సీ సెషన్కి మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటారు. బెల్గాం. లాహోర్ 1929. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. కలకత్తా 1928 మోతీలాల్ నెహ్రూ. ఇక్కడ ఏసి మజ్ముదార్. Who was the president of INC during the Quit India Movement 1942? ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు 1942 టైంలో? అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద హోమ్ రూల్ మూమెంట్? జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అనిబిసెంట్ ఎక్కడ చేశారు? మద్రాసులో, మహారాష్ట్రలో, బాంబే. 22nd. హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939? ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఇక్కడ 1938లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉంటారు, 1939లో కూడా ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉంటారు. కానీ 1939లో గాంధీజీ పట్టాభి సీతారామయ్యని నిలబెడతారనమాట ఐఎన్సీ ప్రెసిడెంట్గా. కానీ అప్పుడు సుభాష్ చంద్రబోసే
ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతాడు. దాని తర్వాత కొన్ని డేస్కి 1939లోనే రిజైన్ చేస్తాడు ఐఎన్సీ ప్రెసిడెంట్కి. దాని తర్వాతని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. The cabinet mission planned aimed to formulate the constitution for the India. ఇండియాకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ని మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ క్వశ్చన్ 24th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గాంధీయన్ మూమెంట్? చంపారన్ సత్యాగ్రహం ఇది గాంధీ మూమెంటే. 1917లో జరుగుతుంది. ఎక్కడ? బీహార్లో. బార్దోలి సత్యాగ్రహం ఇది కూడా బీహార్లో జరుగుతుంది. అయితే ఇది ఎవరు చేస్తారు? వల్లభాయ్ పటేల్. ఖిలాఫత్ మూమెంట్ 1919లోనే జరుగుతుంది. అలీగర్ మూమెంట్ 1875లో జరుగుతుంది. ఇది గాంధీయన్ మూమెంట్ టైంలో కాదు. గాంధీయన్ మూమెంట్ టైం అంటే ఏంటి? 1920 to 1947 మధ్యలో జరిగిన అన్ని గాంధీయన్ మూమెంట్. 25th. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942. అప్పుడు వైస్రాయ్ ఎవరున్నారు? లార్డ్ లిన్లిత్గో. 26th క్వశ్చన్. The Indian National Congress split in 1907 at Surat due to the differentiation between moderates and extremists. ఈ సెషన్లోనే విడిపోతారనమాట. అంటే కాంగ్రెస్ లీడర్స్లో కొందరు మోడరేట్స్గా విడిపోతారు, కొందరు ఎక్స్ట్రీమిస్ట్స్గా విడిపోతారనమాట. మళ్ళీ 1916 లక్నో సెక్షన్లో మళ్ళీ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలిసిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్సిడెంట్ లీడ్ టు ద సస్పెన్షన్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1922? చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1922లో. ఇది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. జలియాన్వాలా బాగ్ ఎప్పుడు జరుగుతుంది? 1919లో జరుగుతుంది. సైమన్ కమిషన్ అరైవ్డ్ ఎప్పుడు? 1928కి ఇండియాకి వస్తుంది. సాల్ట్ సత్యాగ్రహం 1930 to 1934 గాంధీ స్టార్ట్ చేస్తాడు ఈ మూమెంట్. 28th. హూ కాల్డ్ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్? మహాత్మా గాంధీకి ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరు పిలిచేవారు? సుభాష్ చంద్రబోస్. అయితే ఇక్కడ మహాత్మా అనేది కూడా ఒకరు మహాత్మా గాంధీకి ఇచ్చిన టైటిల్ మహాత్మా. ఈ మహాత్మా అని ఎవరు ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ద స్లోగన్ డూ ఆర్ డై వాజ్ గివెన్ డ్యూరింగ్ ద విచ్ మూమెంట్? డూ ఆర్ డై స్లోగన్ ఏ మూమెంట్ టైంలో ఇచ్చారు అంటే క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1942లో. ఈ డూ ఆర్ డై స్లోగన్ ఎవరు ఇచ్చారు అంటే మహాత్మా గాంధీ ఇస్తారనమాట. రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1920. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1930. స్వదేశీ మూమెంట్ 1905. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీస్ ఫస్ట్ సత్యాగ్రహం ఇన్ ఇండియా వాజ్ హెల్డ్ ఎట్ చంపారన్. ఎక్కడుంది ఇది? బీహార్లో. నెక్స్ట్ క్వశ్చన్. ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ వాజ్ పాపులరైజ్డ్ బై ద భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆజాదీ హిందూ ఫౌజ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ సింగపూర్. ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీగా ఉండే 1942లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. అయితే
దీనిలోకి సుభాష్ చంద్రబోస్ జాయిన్ అయ్యి 1943లో ఏం చేస్తారు, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాదీ హిందూ ఫౌజ్గా చేంజ్ చేస్తాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు హోస్ట్ ద ఇండియన్ ఫ్లాగ్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ? బికాజీ కామా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కడ పోస్ట్ చేస్తారు, జర్మనీలో హోస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ద కాల్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్? సుభాష్ చంద్రబోస్. ఇందాకనే చెప్పాను కదా స్లోగన్స్ ఇచ్చారని సుభాష్ చంద్రబోస్. ఇంకోటి చలో ఢిల్లీ జై హింద్ స్లోగన్ కూడా సుభాష్ చంద్రబోస్ ఇస్తారనమాట. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్, ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ కేమ్ టు ఇండియా 1946. లోకమాన్య టైటిల్, ఈ లోకమాన్య టైటిల్ ఎవరికి ఉంటుందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.